ప్రియులరా, నిన్నటి దినాన మనం శరీరం గురించి, మానవుని గురించిన సత్యం అనేటటువంటి దేవుని రాజ్యంలో భాగమైనటువంటి మానవుడి గురించి, అనగా మనల గురించి నేర్చుకునే క్రమంలో మరి అసలు వ్యక్తి ఎవరు, మానవుడంటే ఏంటి, అలాగే శరీరము వేటితో నిర్మించబడింది, ఎందుకలా ఉన్నది, ఎందుకు ఆ పోలిక గుడారం అనేటువంటి పోలిక ఎందుకు పోల్చబడింది, దేవుడు శాశ్వతంగా ఉండేటట్టుగా దీన్ని తయారు చేయొచ్చు గదా! ఎందుకు చేయలేదు? ఒక ఇనుముతోనో, ఒక ఉక్కుతోనో చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు అన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో మనం వచ్చిన సత్యంలో మానవుని యొక్క 6 సహజ కోరికలు. మానవుని యొక్క 6 సహజ కోరికలు అనేటటువంటి పాఠం మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ నేర్చుకుందాం పిల్లరా. ఈ సహజ కోరికలు అనేటటువంటివి ఎలాంటివి అనంటే, ఒక 2 నియమాలలో ఏదో ఒక నియమంలో వాటిని నెరవేర్చుకోవాల్సిందే. తీర్చుకోవాల్సిందే. అయితే ఆ 2 నియమాలు ఏమిటి అంటే, దైవ నియమం అనేటటువంటిది ఒకటి, సాతాను నియమము అనేది ఒకటి. ఇంకా చెప్పాలంటే క్రమ మార్గం, అక్రమ మార్గం. అంటే ఇవి ఏ మార్గములోనైనా సరే, లేదా ఏ నియమంలోనైనా సరే, వీటిని సాటిస్ఫై చేసుకోవాల్సిందే. ఇవి సహజమైనటువంటి కోరికలు. అంటే వ్యక్తితో, ప్రదేశంతో, స్థాయితో, వేటితో సంబంధం, కులంతో గాని, మతంతో గాని, వేటితో గాని సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా మానవులు అని ఎవరెవరినైతే పిలుస్తున్నామో వాళ్ళందరికీ ఉండే సహజమైన కోరికలు. అయితే ఉంటాయి, బానే ఉంది. కానీ వీటిని సాటిస్ఫై చేసుకోవటం, తీర్చుకోవటం. కోరిక అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? కోరిక అంటే తీర్చబడాలి, తీరాలి. కోరిక తీర్చబడాలి. చెప్పండమ్మా. అమ్మా ఎవరో మాట్లాడారమ్మా, చెప్పండి. కోరిక అనేది తీర్చబడాలి, తీర్చుకోవాలి. కోరికలు వేరు, సహజ కోరికలు వేరు. గమనించండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఒక మాట. అదేంటంటే, కోరికల లక్షణం మరణం అని. విన్నారా? కోరికల లక్షణం మరణం అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. విన్నారా ఎవరైనా? ఎవరు వినలేదండి? అంటే మీరు ఎవరు వినలేదన్న. అది వినలేదన్న. రెస్పాండ్ అవ్వండి. ఆ! కోరికల లక్షణం మరణం అని గౌతమ్ బుద్ధుడు మాట్లాడాడు. కానీ సహజ కోరికల యొక్క లక్షణం మరణం కాదు, సహజం. సర్వసాధారణం, సార్వజనీనం. అంటే అందరికీ ఉండేటటువంటి కోరికలివి. దీనికి ఎవరు అతీతులు కారు. ఎవరు అతీతులు అంటే, అంటే ఈ కోరికలు నెరవేర్చబడటానికి ఒక సర్టెన్ ఏజ్ అనేది కొంత ఉంటుంది. కొన్నింటికి. మళ్ళీ అన్నిటికి కూడా కాదు వీటిల్లో. ఆ ఏజ్ రాకమునుపు ఉన్నటువంటి వ్యక్తులు మినహాయింపు ఉంటుంది. తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైంగిక అనేది ఒక సహజ కోరిక ఉందండి. క్లారిఫికేషన్ మనం వన్ బై వన్ చేసుకోవాలి. మోస్ట్‌లీ సాధ్యమైనంత వరకు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పార్ట్‌లో డీటెయిల్డ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మొట్టమొదటి సహజ కోరిక ఆకలి దప్పులు. మానవుని యొక్క తొలి సహజమైనటువంటి కోరిక ఆకలి దప్పులు.
అంటే ఇవన్నీ మీరు వింటున్నప్పుడే యెస్ కరెక్టే. అందరికీ ఇది కామన్‌గానే ఉంటుంది. సార్వజనీనంగానే ఉన్నటువంటి కోరికలు ఇవని మనకు అర్థం అవుతుంది. ఆకలి దప్పులు. ఇవి 100% ఖచ్చితంగా అందరూ మనసులో ముద్రించుకోవాలి. ఎప్పుడు అడిగినా గూడా ఏవైనా అంటే ఈ తరగతులన్నీ గూడా మనకు అత్యంత ఆవశ్యకమైనవి. ఆధ్యాత్మిక జీవితానికి శోభాయమానమైనవి. కాబట్టి వీటిని మనం సీరియస్‌గా తీసుకోవాలి. పదే పదే విని నేర్చుకోగలగాలి. మర్చిపోకుండా ఉండాలి. సందేహాలుంటే నివృత్తి జేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి జీవితానికి సంబంధించి. రెండవది ఆకలి దప్పుల తర్వాత రెండవది లైంగిక కోరికలు. లైంగిక కోరికలు. మూడవది సాధించుటం. సాధించడం. నాలుగవది సామాజిక గౌరవం. నాలుగవది సామాజిక గౌరవం. ఐదవది భద్రత. భద్రత. ఆరోది దైవాసక్తి. దైవాసక్తి. 6 సహజ కోరికలు. అందరూ నోట్ చేసుకున్నారా? అందరూ దయచేసి నోట్ చేసుకోండి. మొట్టమొదటిది ఒకసారి నోట్ చేసుకున్నోళ్ళు రిపీట్ చేయండి ఎవరైనా. ఆకలి దప్పులు, లైంగిక ఆకలి కోరికలు, సాధించడం, సామాజిక గౌరవం, భద్రత, దైవాసక్తి. ఓకే. వెరీ గుడ్ అమ్మా. సో, ఇందులో ఈ 6 సహజమైనటువంటి కోరికలు ఎలాంటివంటే, వీటికి కొన్నింటిని సహజంగా నెరవేర్చుకోవటానికి కాస్త మెచ్యూరిటీ రావాలి. అంటే పరిపక్వత, అవయవాల పరిపక్వత అనేది ఒకటుండాలి. వేటిని నెరవేర్చుకోవడానికి రావాలి చెప్పండి? అవయవాల పరిపక్వత. ఈ సహజమైన కోరికల్లో నెరవేర్చుకోవటానికి అవయవాల పరిపక్వత అవసరమైనటువంటివి ఏమన్నా మీకు అనిపిస్తున్నాయా? ఎవరు మాట్లాడట్లేదు. నా ప్రశ్న అర్థమైందండి? ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వీటిని సాటిస్ఫై చేసుకోవాలని అనిపించదు మనిషికి. ఇప్పుడల్లా ఇది అవసరం లేదులే అసలు అవి స్ట్రైకే అవ్వవు. అవి మనసుకే రావు. అలాంటివి ఏమున్నాయి? లైంగిక కోరికలున్న, ఒకటమ్మా. వెరీ గుడ్. ఇంకా? గుర్తింపున్న, ఆ! అంటే ఒక గౌరవం. మనిషి గౌరవాన్ని కూడా కోరుకోవటానికి కొంచెం ఏజ్ రావాలి. చిన్నప్పటి నుంచి అవేం మనకు మనిషికి ఉండవు. చంటిబిడ్డల వయసులో నుంచి గాని, కొంచెం పరిస్థితిలో ఉన్నప్పుడు గాని, ఆ గౌరవం అనేటువంటి జస్ట్ స్కూల్ ఏజ్ దగ్గర నుంచి కాస్త మొదలైనా గూడా అంత తీవ్రంగా ఉండవు. కొంచెం టైం పడుతుంది. ఇంకా? భద్రత. భద్రత అనేటటువంటిది గూడా తెలుసుకోవటానికి ఒక సర్టెన్ ఏజ్ రావాలి. మనకి ఏది సేఫో, ఏది అన్‌సేఫో అనేది మనకు కూడా కొంచెం తెలియదు. మేము ఎన్నో సార్లు మనం గూడా చూసుంటాం. మనం చిన్నప్పుడు గాని, మన పిల్లలు చిన్నప్పుడు గాని ఏం జేస్తూ ఉంటారంటే, పొయ్యిలోకి ఒకప్పుడు ఇప్పుడొచ్చాయి గాని స్టవ్‌లన్నీ, గ్యాస్ స్టవ్‌లన్నీ. వన్స్ ఎట్లా ఉండేది అనంటే, కట్టెల పొయ్యిలు, నేల పొయ్యిలే ఉండేవి. తెలుసు కదండీ! ఆ నేల పొయ్యిలలో పిల్లలు ఆడుకుంటూ ఏం జేసేవాళ్ళు వెళ్లి? వెళ్ళిపోయేవారు. పొయ్యిలోకెళ్ళిపోతారు. పొయ్యిలోకెళ్ళిపోతారు. వాటిని ఆ నిప్పులు గూడా పట్టుకుంటారు. వాళ్ళకి తెలీదు నిప్పు కాలిపోతుందని. అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు జూస్తూ ఉంటాం. అలాగే ఓసారి మా అన్నయ్యకు ఇద్దరు కొడుకులు. మా పెద్దమ్మ కొడుక్కి ఇద్దరు కొడుకులుంటే, వాడికి ఒక 6 ఏళ్ళో, 7 ఏళ్ళో వయసుంటుంది బాబుకి. పెద్దబ్బాయికి. నీళ్ళొస్తూ ఉంటే మనకు ఇప్పుడు అంతా
సిస్టమ్ ఊరికే మోటార్ వేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి. అప్పుడు వేరే గుంత కొలాయిలు అనేవి ఉండేవి. తెలుసా అండి? ఎవరికైనా ఐడియా ఉందా? స్టెప్స్ లోపలికి దిగిపోయి కింద వస్తాయి నీళ్లు పట్టుకొని పోతాం మనం. అవునా ఆ, ఉన్నాయి. అలా అలాంటి కొలాయిలలో వాటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాగా అదంతా గుంత నిండిపోతుందని అదంతా నింపేస్తారు. వెరీ గుడ్. నింపేస్తారు. వీడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళలో పడిపోయాడు. ఎవరు గమనించరు. చచ్చిపోయాడు అక్కడే. ఆ నీళ్ళల్లో పడి చనిపోయాడు బిడ్డ. వాడికి అది సేఫ్ కాదు. నీళ్ళలో మనం అక్కడ పడిపోతే మునిగిపోతాం అని వాడికి తెలియదు. అంటే కొంచెం ఏజ్ వచ్చేంత వరకు గుర్తు రానివి, స్పృహలోనికి రానివి ఉన్నాయి కొన్ని కోరికలు. అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం సహజ సిద్ధంగా ఉండేటటువంటిది. అలాగే సాధించడం అనేది ఒకటి ఉంది. ఈ సాధించడం అనేది కూడా ఏదో సాధించాలి అన్న తపన కొంతవరకు కొంత ఏజ్ వచ్చేంత వరకు పిల్లలు ఎవరు కనపడరు. ఇప్పుడు నేను ఏదో ఒకటి సాధించాలి అనేది నాకు ప్రారంభం నుంచి రాలేదు. ప్రారంభం నుంచి అయితే రాలేదండి. నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు ఒక పేదరికం అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటిది అనమాట. ప్రతి అభివృద్ధికి ఇది ఆటంకమైంది. కాబట్టి ఎలాగైనా ఈ పేదరికం అధిగమించబడాలి అనేటటువంటి ఆలోచన, ఎట్లాగైనా దాన్ని నుంచి బయటికి పడాలి అన్నటువంటి, ఎలాగైనా దీని మీద విజయం సాధించాలి అన్నటువంటి ఆలోచన నాకు 19 ఇయర్స్ వచ్చేంత వరకు అనిపించలా. 19+ వచ్చే సమయానికి దీన్ని ప్రమాదకరమైన పరిస్థితి గుర్తించడం జరిగింది. అప్పటిదాకా నేను 7th క్లాస్ వరకు బాగా చదివి 8th, 9thలో నా అంత అల్లరోడు ఎవడు లేడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నేను వచ్చానా లేదా స్కూల్‌కని ఆరాధిస్తారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే క్లాస్‌లో. వాడు వచ్చాడంటే వాడి వల్ల జరిగి ఉంటది అన్నట్టు. 10th క్లాస్‌కి వచ్చేసరికి నాకు అర్థమైపోయింది. అంటే చాలా లేట్‌గా జాయిన్ అయ్యాను. నా 10th క్లాస్ అయిపోయే సమయానికి 20 ఏళ్ళు నాకు వయసు. రీజాయిన్ అవ్వటం జరిగింది. ఆ ఏజ్‌కి వచ్చేసరికి ఇది ఇట్లా కాదు ఉండాల్సింది అని వెంటనే మార్పు వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చేసా. ఇప్పటిదాకా అల్లరిగా ఉన్నది. చాలా మంది డౌట్, ఎవడొచ్చాడు స్కూల్ ఫస్ట్ అంటే నేను వచ్చానంటే ఎవడు నమ్మేవాడు కాదంట. వాడు అల్లరోడు అనే పరిస్థితి. అంటే ఆ ఏజ్ వచ్చేంత వరకు నేను ఒకటి సాధించాలి అనేది నాకు రాలేదు. అఫ్కోర్స్ మీకు కూడా అలాగే ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి పరిస్థితి వచ్చుండదు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బై డిఫాల్ట్, అంటే సహజ సిద్ధంగా ఇవన్నీ సహజ సిద్ధమైన కోరికలైనా కొంత టైం రావాలి. ఆ టైం వచ్చేంత వరకు ఇవి పరిపక్వతలోకి రావు, వికసిత స్థితిలోకి రావు, బయటపడవు. కానీ ఎప్పటికైనా బయటపడాల్సిందే. అవి సహజమైనటువంటి పరిస్థితులు. ఆ ఏజ్ వచ్చిందంటే అన్నీ ఇవి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి. ఈవెన్ ఆకలి దప్పులు కూడా సహజమైనటువంటివి అనేది పిల్లలప్పుడు మనకు తెలియదు. అందుకే ఏం చేస్తాం మనం? తిండి తినమంటే ఏం చేస్తాం అండి? అమ్మ నాన్నలకి ఏం చేసి ఉంటాం మనం? మన పిల్లలు కూడా ఏం చేస్తారు? మారం చేసాం కదా. ఏడుస్తారు తినమని. తిననని ఏడుస్తారు చూసారా? అది కూడా ఎందుకు అంటే కారణం అదే. వాళ్ళకి తెలియదు ఇది సహజమైనటువంటి కోరిక, ఇవి తీర్చబడాలి, తీర్చబడకపోతే మనం ఎదగలేము, మనం ఆరోగ్యంగా ఉండలేమని బిడ్డలకి అది తెలియదు. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే ఏం చేస్తారు? తినము అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొండల మీద పడిపోతారు ఇక కదా. వెంటనే వచ్చి రాగానే తిండి 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 అని టిఫిన్ కావాలంటారు, అది కావాలంటే స్నాక్స్ కావాలంటారు, గగ్గోలు పెట్టేస్తారు. ఇక త్వరగా చేయకపోతే అమ్మ మీద నాన్న మీద రుసరుసలాడతారు. ఎన్ని అంటే వాడికి అర్థమైంది, అప్పుడు అర్థమైంది అనమాట. ఆకలి. ఓకే. సో మొత్తానికి ఇవన్నీ కొంచెం ఏజ్ వచ్చేంత వరకు కూడా అంత వాటి యొక్క సీరియస్నెస్ అర్థం కాదు. మొత్తానికి అర్థమయ్యే స్టేజ్ వస్తుంది. ప్లస్ వాటిని సాటిస్ఫాక్షన్ ఏదో ఒక రూపేణ చేసుకో.
ఇవి ఈ సహజ కోరికల విషయంలో ఉన్నటువంటి ఒక చిన్న క్లారిఫికేషన్ ఒకటి. రెండోది ఏంటంటే ఏదో ఒక రూపేణా ఇవి సాటిస్ఫై అవ్వాల్సిందే. మనం క్రమ పద్ధతిలో సాటిస్ఫై చేసుకుంటామా, సంతృప్తి పరుస్తామా, అక్రమ పద్ధతిలో చేసుకుంటామా? క్రమ పద్ధతిలో చేసుకుంటే ఎలా ఉంటుంది, అక్రమ పద్ధతిలో ఎలా? ఈ క్రమ పద్ధతినే దైవ నియమం అంటారు, అక్రమ పద్ధతినే సాతాన్ నియమం అంటారు. సో ఒక్కొక్కటి కూడా మనం డీటెయిల్డ్గా ఏ నియమంలో ఎలా సంతృప్తి పరుచుకుంటే ఎలా ఉంటుంది పర్యవసానం అనేది మనకు తెలియాలి. బేసికలీ ఈ ఈ మానవుని గురించిన సత్యం అనే పాఠం మాత్రం అండి ఎక్కడైనా సరే మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన పాఠం. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎక్కడైనా మాట్లాడుతున్నాం, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా రెగ్యులర్గా విషయాలు అందించాలి, నేర్పించాలనుకోండి. సండే స్కూల్లో కావచ్చు, స్త్రీల మైత్రి సదస్సులు కావచ్చు, కొత్త సహవాసంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఏదన్నా పంచుకోవాలంటే ఇది ఇది ఖచ్చితంగా ఇనిషియల్గా చెప్పాల్సిన పాఠం. చెప్పాల్సిన పాఠం కంటే ఖచ్చితంగా దీన్ని ఆచరించి మనం తెలుసుకోవాల్సిన పాఠం. ఇతరులకు చెప్పటం కంటే ముందు మనం ఆచరించి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. దీని దగ్గర కనుక మనం పట్టు సాధించగలిగితే మిగతావన్నీ ఆటోమేటికల్లీ కమాండ్ తీసుకోగలం. మొట్టమొదటి కోరిక చూద్దాం. అది ఆకలి దప్పులు. ఆకలి దప్పులు. ఆకలి దప్పులు మొదటిగా అక్రమ మార్గంలో ఏ విధంగా నెరవేర్చుకుంటున్నారు మానవులు. ఇలా నెరవేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటిది మనకు తెలియాలి. ఈ ఆకలి దప్పుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా బాగా చెప్పాడు. లోకం కూడా ఆకలి దప్పుల మీద చాలా బాగానే కమాండ్ కలిగి ఉంది. మంచి ఐడియా ఉంది. ఎలా ఉంది, ఎంత ఐడియా ఉందనంటే ఈ కూటి కోసం ఏం చేశారట మానవులు? కోటి విద్యలంట. కోటి విద్యలు నేర్చుకున్నారట. ఒకటి కాదు, రెండు కాదు. అంటే విద్య మీన్స్ మనం ఏదో చదువుకోవటం అంటే విద్య కాదు. చేతి పని అనేటటువంటి ఏదైనా కూడా విద్యే. చేతి పని అనేటటువంటిది ఏదైనా ఒక విద్య. జీవనోపాధి అనేటటువంటిది ఏదైనా ఒక విద్య. అంటే ఎన్నో రకాలైనటువంటి పనులు తిండి కోసం చేస్తారట. ఇది ఎంత సహజమైనది, ఎంత నిజమైనది అని అంటే ఈరోజు తెల్లవారి లేచేటప్పుడు అలారం పెట్టకపోయినా కూడా నిద్ర నుంచి లేపేటటువంటి శక్తి దానికి ఉంది. దేనికి? ఆకలి ఆకలి దప్పులకు ఉంది. ఆకలి దప్పులకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడంటే ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. మనుషుల ప్రయాస అంతా నోటికేనటండి. ఎంత ప్రయాస పడుతున్నాడో మానవుడు ప్రయాస ముఖ్యంగా. అందుకే అప్పుడప్పుడు చెప్తారు, మనకు వడ్డించి మన వాళ్ళు మన ముందు కూర్చొని తినేటప్పుడు మనం కాస్త ఏదో మొహమాట పడుతూ ఉంటే, కొంచెం అనీజీగా ఉంటే ఏమంటారండి? ఎంతో తినండి. కష్టపడి ప్రయాసతో వండిన తినండి. అయ్యో, మనం ఇంత కష్టపడేదంతా దేనికోసం? దీనికోసమే కదా, ఈ భోజనం కోసం ఈ కదా. 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళటానికి కదా. మనం తినడానికి కదా మనం ఎన్ని కష్టాలు పడేది అని వాళ్ళు నిజంగా చెప్తున్నారు. ఆకాశము క్రింద జరుగుతున్నటువంటి వాటన్నిటినీ కూడా తెలివితో, వివేచనతో వడపోత పోసి సొలొమోన్ గారు చెప్తున్న మాట ఇది. మనుషుల ప్రయాసంతా వాళ్ళ కడుపుకే కదా అని. ఇంకొక స్టెప్ ముందుకేసి ఒక మంచి మాట చెప్పాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 26వ వచనం.
సామెతల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనం చూడండి ఏమనుందో. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. కష్టపడే వాళ్ళందరినీ ఎవరలా కష్టపెట్టిస్తున్నారట అండి? ఎవరలా కష్టపెట్టిస్తున్నారట? మరి కడుపే వాని కష్టం. అరే ఏ రోజైనా మీరు చూసారా? జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, లేయిరా, జాబ్కు పోరా, లేయిరా, ఉద్యోగానికి వెళ్ళరా, లేవరా బాబు, లేవరా బాబు అని రోజు ఎవరైనా వాళ్ళకు చెప్తారా మనుషుల్లో? ఇప్పుడు ఎవరు చెప్పు నేను టీచర్ జాబ్ చేస్తున్నాను, బాబు సారు టీచర్ జాబ్ చేస్తున్నారు. అమ్మా కల్పనమ్మ గారు, మీరు రోజు సార్ని లేపి జాబ్కి వెళ్ళయ్యా అని చెప్తారా? ఏం లేదన్నా, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళే ప్రిపేర్ అయిపోతారు. నాకేం మావిడి చెప్పదు. మనమే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఎవరు అలా ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అదిగా చెప్తున్నారు చూడండి, కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయిస్తుంది, వాని కడుపు వానిని తొందర పెడుతుంది. అదే కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లవారు లేచి. ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్తుందండి. లేదు లేదు లేదు, వాళ్ళకే అలారం ఉంది ఆల్రెడీ. మనలో ఉన్న పవర్ఫుల్ అలారం ఏంటి తెలుసా అండి? ఆకలి. కడుపే, ఆకలే. ఆకలికి మించిన అలారం లేదండి. ఆకలికి మించిన అలారం లేదు. అది అంత సహజమైనటువంటి కోరిక. దీనిని సాటిస్ఫై చేసుకోవటం, దీన్ని సంతృప్తి పరుచుకోవటం ఎంతగా ఉంటుంది అని అంటే, దీని విషయంలో అదుపు తప్పటం జరిగితే ఎలా ఉంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇందులో అదుపు తప్పినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు మనం కొంతమంది చూడగలం. ఉదాహరణకి ఏశావు గారు మనకు తెలుసు కదా. ఏశావు పరిస్థితి ఆయన ఏంటి అని అంటే, ఆయన ఇస్సాక్ గారికి జ్యేష్ఠ కుమారుడు కదా. ఇస్సాక్ గారికి జ్యేష్ఠ కుమారుడు, రెండవ కుమారుడు యాకోబు గారు మనకు తెలుసు. ఆయన ఒకరోజు వేటకెళ్ళాడు. వేటకెళ్తే ఆయనకి ఏం దొరకలేదు. ఆకలితో తమ్ముడు ఇంటికి వచ్చాడు. తమ్ముడు కలగూర వంటకం చేస్తున్నాడు, చిక్కుడు గుంజల కూర. ఆ కూరను చూసి ఏమయ్యాడు అంటే, నాయనా ఎర్రగా ఉన్నదాన్ని నాకు ఇవ్వు అనగానే యాకోబు గారు ఏం చేశారు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వయా బాబు, అన్నయ్య నాకు ఇస్తే నేను ఈ కూర పెడతాను అన్నాడు. దీని విషయంలో చాలా మంది యాకోబు గారిని తప్పు పెడుతూ ఉంటారు. ఏమనంటే, ఆయన అన్న అంత ఆకలితో వస్తూ ఉంటే ఆ కూర అడిగితే ఏకంగా జ్యేష్ఠత్వమే అడగటం అనేది ఎంత పాతకం అండి, ఎంత పాపం అండి, నిజంగా తమ్ముడేనా అసలు, ఎంత మోసం ఇది అంటూ ఉంటారు. మీలో ఎవరికైనా అలా అనిపించిందా? ఇప్పుడు యాకోబు గారి ప్లేస్ లో మీరే ఉన్నారనుకోండి, మీరే కలగూర వంటకం కలుపుతూ ఉన్నారు, చేస్తున్నప్పుడు ఈ విధంగా అన్నయ్యే వచ్చి అడిగాడు. అడిగితే మీరు యాకోబు గారు లాగే, నాయన అన్నయ్య నీ జ్యేష్ఠత్వ హక్కు అంటే దట్ మీన్స్ నీకు రావాల్సిన దీవెనంతా ఆశీర్వాదం అంతా నాకు ఒక మాట చెప్పాలంటే నీ ఆస్తి రాసి అని అడుగుతామా? యాకోబు గారు చేసింది సవ్వేనంటారా? అడగమన్నా. మరి యాకోబు గారు చేసింది ఏమంటాం? దీన్ని ఏమంటాం మనం? మోసం అంటాం. యాకోబు గారు చేసింది మోసం అంటారు. రైట్. ఇక్కడ చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. మోసపోయింది ఎవరు మరి? ఏశావు గారు. ఏశావు గారు మోసపోతే మోసగించింది యాకోబు గారు అయితే, ఎక్కడైనా దేవుడు ఒరే యాకోబు నువ్వు మోసం చేసేవరా,
పాపం ఏసావు మోసపోయాడు. ఏసావు చాలా అమాయకుడు, మంచోడు, కుడియోడలు తెలియనోడని. మోసపోయినోడికి కొమ్ము కాయాలి కదా దేవుడు. ఎవరిని పుట్టక దేవుడు ముందే చెప్పాడు కదయ్యా, ఏమ్మా పుట్టక ముందే చెప్పాడు కదా ఒక దాసు ఏమనమ్మా? పెద్దవాడు చిన్నవాడికి తల్లి దాసులు గర్భంలో అవుతాయని. ఉన్నప్పుడే అది కాదమ్మా ఇక్కడ విషయం. నేను అడిగే క్వశ్చన్ డైరెక్ట్ గా ఆలోచన చేసి ఆన్సర్ చెప్పండి. ఎవడిని తప్పు పట్టాడు దేవుడు? యాకోబు గారిని తప్పు పట్టాడా, ఏసావు గారిని తప్పు పట్టాడా? ఏశావునే తప్పుబట్టి ఒక పూట మరి యాకోబు గారిది మోసం అని ఎలా చెప్తాం మనం? ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవ విషయం ఏంటంటే నేను ఇచ్చేస్తాను అని అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? ఏం చెప్పాడు యాకోబు గారు? ప్రమాణం చేయన్నాడు. అన్నాడా? మీకు ఇవన్నీ అన్నాడు. సందర్భాలన్నీ ఐడియా ఉన్నాయని నేను సందర్భంలోకి వెళ్ళట్లేదు. నాకు మాట ఇవ్వు, ప్రమాణం చేయి అని అడుగుతాడు. ఇప్పుడు నాకు తెలియ అడుగుతాను, అసలు ఆ స్పాట్ లో ఉన్నోడికి ఇవన్నీ తెలియదా? అమ్మో ఎంత పెద్ద దానికి వీడు ఎసర పెడుతున్నాడు అనే విషయం కరెక్ట్ గా అక్కడ స్పృహలో స్పాట్ లో ఉన్న వ్యక్తికి తెలియదంటారా? మనకు తెలిసినంత. ఒరే ఒక పూట కోసం తిండి కోసం వచ్చి అడిగితే నా జ్యేష్ఠత్వం అక్కడ అడుగుతావా నువ్వు? ఒరే నీకో దండవరా, నీ చిక్కుడు గింజల కూరకో దండవరా బాబు, వెళ్ళు, ఏం కాదు, నేనే ఒక పూట తినకపోతే నేను సావన్లే అని అన్నయ్య అనొచ్చు కదా. ఇప్పుడు ఏసావు గారి స్థానంలో నేనే కనుక్కొని ఉంటే నేను 100% అట్లాగే ఉండేవాడిని. అరే ఒక్క పూట తినకపోతే నాకేమవుతుంది? వీడు దీనికోసం నేను వచ్చి అడిగితే ఏకంగా నా జ్యేష్ఠత్వ హక్కుని అడుగుతున్నాడంటే, నాయన అది అంత చిన్నదేం కాదురా తమ్ముడు, వద్దు. అయినా దీనికోసం దాన్ని అడుగుతావేంట్రా నువ్వు అని అలర్ట్ రావాలి. అందుకే దేవుడు ఎవరిని తప్పుపట్టాడంటే, నేను ఏశావుని ద్వేషించాను, మోసపోయినోడిని ద్వేషించటం ఏంటండి? యాకోబుని ప్రేమించానంటే మోసం చేసినోడిని ప్రేమించటం ఏంటండి బాబు? చాలా మంది యాకోబు గారి గురించి అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, అందుకే మావయ్య చేతిలో మోసపోయాడు. విన్నారా లేదా ఇలాంటివన్నీ? వాక్యం తెలియనప్పుడు అంతా అర్థమవుతూనే ఉన్నా. అసలు వాస్తవంగా మీరు ఆలోచన చేస్తే మనిషి చేసినదే విత్తినదే కోస్తాడనేటటువంటి మాట కూడా అన్ని చోట్ల అప్లికబుల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మనిషి విత్తినదే కోస్తాడు అనేటటువంటి చాలా మంది యాకోబు గారికి దీన్ని అప్లై చేస్తారు. నీవు విత్తినదే నువ్వు కోస్తావు, నువ్వు విత్తినదే నువ్వు కోస్తావు అనేది. ఇది అన్ని చోట్ల అప్లై అయ్యేది కాదు. ఎలా కాదు ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. ఏసావు గారు, మనకు యోసేపు గారు ఉన్నారు కదా, యాకోబు గారు కుమారుడు, 11వ కుమారుడు. ఆయన పిట్టు గుంతలో వేయబడ్డాడు కదా. తర్వాత అక్కడి నుంచి ఇస్మాయిల్కి అమ్మబడ్డాడు, అక్కడి నుంచి ఐగుప్తులకు అమ్మబడ్డాడు. అక్కడ చెరసాల్లో ఆయన కాళ్లను సంఖ్యలు బంధించాయట. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడంటే ఈయన వెత్తిందే ఈయన కోసాడంటారా? మీరు చెప్పండి ఆన్సర్. ఎందుకు అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది ఆయన? యోసేపు గారు చేసిన పాపానికి శిక్ష అది. చేసిన పాపానికి ఏమైనా శిక్షణ అదేమన్నా? మరి విత్తిందే కోస్తాం అనేది అక్కడ అప్లై అవుద్దా? మరి అవ్వదు. ఒకటి. రెండవది, యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఉన్నటువంటి ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్ని పోయాయి. ఇప్పుడు ఈయన చేసిందే ఈయన కోసుకున్నాడా? అది అప్లై అవుద్ది అక్కడ? కాదు. అంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి. సరే, మామయ్య మోసం చేస్తే దేవుడు నీకు మంచి శాస్తిరా జరిగిందిరా, లేకపోతే మీ నాన్ననే మోసం చేస్తావురా, నువ్వు మీ అన్నయ్యనే మోసం చేస్తావురా అని వదిలేయాలి కదా.
మామ మోసం చేస్తూ ఉంటే దేవుడు కలలో కనిపించి, నాయనా ఇదిగో ఈ విధంగా నువ్వు నీ యొక్క సంపద పెంచుకునే విధంగా చారలు కలిగినటువంటి పిల్లలు రావటానికి, ఆ జంతువులు గొర్రెల నుంచి చారలు కలిగినటువంటి పిల్లలు రావటానికి ఈ విధంగా చెయ్యని దేవుడు దర్శనం ఇవ్వటం ఎందుకు? ఆయనకు సంపద పెరిగేటట్టు చేయటం ఎందుకు? పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, వదిలేసినప్పుడు పనిష్మెంట్‌కి వదిలేయాలి. దేవుడెందుకు ప్రతిసారి ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు, నడిపించడానికి సిద్ధపడతాడు, దీవించడానికి సిద్ధపడతాడు, కాపాడడానికి సిద్ధపడతాడు? ఎందుకది? అందుకే గుర్తుపెట్టుకోండి. దేవుడు మోసగాళ్ళకు కొమ్ము కాయడు. ఈ మధ్య కాలంలో ఇంకొక మాట చెప్తారు. ఎందుకంటే యాకోబు గారు మధ్యలో మారిపోయారట. ఎవరు చెప్పారు మనకి? ఎక్కడుందది? బైబిల్‌లో ఎక్కడైనా ఆయన మారుమనసు పొందాడు అన్నట్టు, దేవుడు శిక్షించడం తర్వాత ఆయన మారిపోయాడని ఎక్కడైనా ఉందా? ఎందుకలాగా చెప్పడం? మహాత్ములను దూషించటానికి చాలా మంది ముందుకొస్తారు. అది మంచిది కాదు. చాలా క్లారిటీగా దేవుడు చెప్పాడు కొత్త నిబంధనలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో. ఏమనండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ఒక్క పూట కూట కోసం వంటి భ్రష్టత్వం కలిగిన వాడు. ఒక్క పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అంటే ఆకలి సహజమైన కోరికను సాటిస్ఫై చేసుకోవటంలో ఒక క్రమ మార్గంలో పోకుండా అక్రమ మార్గంలో పోయాడు ఏశావు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదేనా అర్థం ఇక్కడ? ఒక అక్రమ మార్గం ఏంటి అంటే, ఒక పూట తినకపోతే ఎవరు చావరు. అదే దేవుడు చెప్తున్నమాట. స్ట్రెస్ చేసి ఖచ్చితంగా ఏమని చెప్తున్నాడు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు అన్న మాట చెప్పాడంటే, మనం ఎలాంటి ఫీల్ అవుతాం అంటే, ఒక 2 పూటలు తినకపోతే నెక్స్ట్ పూట చచ్చిపోతామేమో అన్నట్టు ఉంటాం. అందుకే దేవుడు ఉపవాసాలు చేసేటప్పుడు ఏమన్నాడు? మనుషులకు కనబడాలి అని ఎలాగా దీనంగా కనబడద్దు, అలా వద్దు నాయన అని అంటాడు. అందుకే మీరు చూడండి, కొంతమంది నీరసంగా ఉన్నారు. ఎందుకని నీరసంగా ఉన్నారంటే, అయ్యో నేను ఉదయం నుంచి తినలేదనే టైం చెప్పే సమయానికి ఉదయం 11:30 అయింటది అంతే. మార్నింగ్ 11:30 ఆ టైంకి అంతా నేను పొద్దున్న నుంచి తినలేదంటే 10 రోజుల నుంచి తినలేదు అన్నట్టు చెప్తారు. అంటే ఒక్క పూట కూడా దాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఆకలిని కంట్రోల్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మనమే, ఆకలి నెక్స్ట్ ఏంటి ఆర్డర్? ఆకలి చాలా చెడ్డది అన్నారు. విన్నారా? ఆకలి చాలా చెడ్డది. విన్నారా ఈ మాట? ఆకలి చెడ్డదా? అసలు ఆకలి పెట్టిన దేవుడు మర్చిపోకండి. ఆకలి చెడ్డది కాదు. ఆకలిని తీర్చుకోవటంలో మనం అనుసరించే పద్ధతి చెడ్డది. ఆకలిని తీర్చుకోవటంలో మనం అనుసరిస్తున్నటువంటి విధానం చెడ్డది. అదే దేవుడు సాతాను నియమం అని చెప్పాడు. వ్యభిచారి అంటే దేవుడి కంటే ఈ ఆకలి దప్పులని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఉన్నారా లేదా? అసలు దేవుడు ఏం చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఆకలి గురించి దేవుడు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం కదండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎలా తయారయ్యారో జనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి, దేవుడు స్థానం మారిపోయింది. కడుపే దేవుడు అయిపోయాడట. అందుకే ఏమంటారు అని అంటే, నా కడుపు చల్లగా ఉంటే చాలు, నా కడుపు నిండితే చాలు. కడుపు నిండినోడు ఏమైపోతాడు? ఏం చేస్తాడని రాయబడిందండి బైబిల్ మనకి? తేనె పట్టును కూడా తొక్కేస్తాడు. తొక్కివేస్తాడు. తేనె పట్టు ఎంత తీయనైనది, ఎంత మధురమైంది, ఎంత మంచిగా ఉంటది అది.
అలాంటిది కూడా తొక్కేసే పరిస్థితి ఏంటంటే కడుపు నిండిన పరిస్థితి చాలా ప్రమాదకరం. అలా నింపుకోవటం కూడా నిజంగా నేను చాలా సార్లు మీకు చెప్పాను. కడుపు నిండా తినకూడదటండి. కడుపు నిండా తినకూడదట. ఆకలి దప్పులు తీర్చుకోవటంలో కూడా ఆత్రపడి తినేవాళ్ళు ఉంటారు చాలా మంది. అది తప్పు. ఎందుకంటే భూమి వణికిపోద్దటండి. తెలుసా? ఎవరి వల్ల? ఒకసారి చూద్దాం. ఈ కడుపు నిండా తినేటటువంటి పరిస్థితి ఉంటే ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఒక్కసారండి కడుపు కట్ట ఇది అలవాటు చేసామనుకోండి, మళ్ళీ అంతే వేసేంత వరకు అది ఒప్పుకోదట. తెలుసా మీకు? ఇప్పుడు లావుగా ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఎందుకు తినలేరంటారు? చెప్పండి. వారు ఎక్కువ తినింటారు కాబట్టి మళ్ళా ఎక్కువనే కావాలని ఆశపడతారు. అది. అంటే ఆల్రెడీ ఒక స్పేస్ క్రియేట్ అయి ఉంటది పొట్టలో. అంత అంత స్పేసియస్‌గా ఉండేటటువంటి దాంట్లో ఇంతేస్తే అంటే అదే సామెత ఒకటుంది. ఏనుగులు తినేవాడికి ఏం చేయకూడదట? తినేలాగా పీనుగుల పిండా కూడా పెట్టకూడదట. విన్నారా? ఏమండి? సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. 21, 22 వచనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 21, 22 వచనాలు. భూమిని వణికించునవి 3 కలవు, అది మోయలేని 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. కడుపు నిండా అన్నము కలిగినటువంటి స్థితి మనకు మంచిది కాదు. మర్చిపోకండి. అది వణికించేస్తది. ఎందుకంటే కడుపు నిండినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు కన్ను మిన్ను కాను రాకుండా ఉంటాయి. అప్పుడప్పుడు చెప్తుంటారు కొంతమంది విన్నారా? కడుపు నిండిన మాటలు మాట్లాడొద్దని. విన్నారా? కడుపు నిండిన మాటలు మాట్లాడొద్దమ్మా అంటారు. ఎందుకంటే అలా కడుపు నిండినటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నామో ఏంటో పరిస్థితులు కూడా తెలియకుండా ఉంటాం. అందుకేనండి మనకు చాలా మంది తెలియదు కానండి ఉపవాసాలు మనకు చాలా అవసరమండి. ఇవన్నీ చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే కొత్త నిబంధనలో ఉపవాసాలు ఏంటండి? విన్నారా ఈ మాటలు మీరు? క్రొత్త నిబంధనలో ఉపవాసాలు చేయమని ఎక్కడున్నాయి చెప్పు బైబిల్‌లో? అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా విన్నారా? కన్నారా? చూసారా? లేదు మీలో ఎవరికైనా అలాంటి ఆలోచన ఉందా? మాట్లాడండి. ఉపవాసాలు చేయొచ్చంటారా? చేయకూడదంటారా కొత్త నిబంధన ప్రకారం? ఎలా చెప్తారు మీకు? నాకు ఆధారం చెప్పండి. మీరు చేయొచ్చని చెప్తే యేసుప్రభుల వారిని శిష్యులు అడిగినప్పుడు చెప్పండి. దేవునికి దగ్గరగా ఉండడం కోసము ఉపవాసం చేయాలని. ఎక్కడ ఉంది కదా అలాగని? యేసుప్రభుల వారు శిష్యులు అడిగినప్పుడు ఇది ఉపవాస వలననే అని అన్నారు. ఓకే అమ్మా. అదే సందర్భము మేము దయ్యాలు ఎందుకు వెళ్ళగట్టలేకపోయామని మాట్లాడినప్పుడు ఉపవాసం వల్ల ప్రార్థన వల్లే నాయన ఇవి జరుగుతాయని చెప్పాడు. ఓకే. మంచిదమ్మా. అయితే ఒక చిన్న విషయం. మనం ఇప్పుడు ఎవరు దయ్యం వెళ్ళగొట్టే పనిలో లేం కదా! ఒకవేళ ఇలాంటి కౌంటర్ వచ్చిందనుకోండి. ఏం చెప్తాం? ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టే పనిలో ఎవరు లేదు కదా! మనకు ఆ డ్యూటీ కాదు కదా అది. మనకు అక్కర్లేదు. అప్పుడు డైరెక్ట్ గా దయ్యం కనపడుతున్నది నా కళ్ళకు. ఇప్పుడు కనపరాని సమస్యలన్నీ వస్తున్నాయి. వాటిని బట్టి అయినా ఉపవాసం ప్రార్థన చేయాలి. ఇటువంటి వాటికి జవాబులు తెలుసుకోవటానికి చూసారా మనం అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఉపవాసం చేయొచ్చా అంటే పర్టికులర్ గా ఒక విషయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొత్త నిబంధన ప్రకారం ఉపవాసం పక్కగా చేయొచ్చు అని చెప్పటానికి మనకు ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. యేసుప్రభుల వారే చేసిండ్లేనా? వెరీ గుడ్ అమ్మా. 40 దినాలు ఉపవాసం చేశారు. ఇప్పుడు మనం ఆయన్ని మాదిరిగా తీసుకుంటే మనం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేక 40 దినాలు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఉన్నారా? అస్సలు లేరు. నేను చెప్తున్నానండి, వేరే వాళ్ళ గురించి వద్దు. నేను 4 పూటలు కూడా ఉండలేను. ఉపవాసంతో 4 పూటలు కూడా ఉండలేను. నాకున్నటువంటి 4 పూటలు ఎందుకున్నా 2 పూటలు ఉండలేరు. అది అట్లాంటోళ్ళు కూడా ఉన్నారమ్మా. అలాంటోళ్ళు కూడా ఉన్నారు. అయిపోదు అంటే 2 పూటలు తినకపోతే
ఇంక అయిపోయేది నేను చచ్చిపోతాను అన్నటువంటి స్థితిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అయితే అదే నేను చెప్పేది. అలాంటి మనకు అసాధ్యం అనిపించే విధంగా కాకుండా ఉండే పరిస్థితుల్లో ఉపవాసాలు ఉండేవి ఎక్కడైనా మనకు ఆధారాలు ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన చట్టం అమలైనది ఎప్పటినుంచి? చెప్పండి. క్రొత్త నిబంధన చట్టం అమలైనది ఎప్పటినుంచి? మత్తయి సువార్త నుంచా? లేకపోతే ఇంకొంచెం దాటిపోయిన తర్వాత నుంచి? ఎక్కడి నుంచి మొదలైందంటారు? అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి అనుకుంటున్నానండి. ఓకే అమ్మా. ఇంకా? లూకా సువార్త గురించి. ఇంకా చెప్పండి. లూకా సువార్త దగ్గర నుంచి. ఇంకా? పునరుద్ధానం అయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధనలో పునరుద్ధానం అమ్మ అయిపోయినప్పుడు చెప్పండమ్మా. అప్పటి నుంచి మొదలైంది పెంతెకొస్తు పండగ. ఓకే. ఓకే అమ్మా. రైట్. నేను చెప్తాను వినండి. క్రొత్త నిబంధన పుస్తకాలు ప్రారంభమైంది మత్తయి సువార్త నుంచి. కానీ చట్టం అమలైంది మాత్రం మత్తయి సువార్త నుంచి కాదు. ఎలా చెప్పగలం మనం? సువార్త పత్రికలు కొత్త నిబంధన చట్టం కిందికి రావు. ఇందులో 2 ఉంటాయి. అంటే ఒకవైపు పాత నిబంధన అలా చేంజ్ చేయటం, కంప్లీట్ చేసి తీసేయటం అనేది జరుగుతోంది. కొత్త నిబంధన ఇలా ఇంప్లిమెంటేషన్, ఇంట్రడక్షన్ జరుగుతోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఇంకా 2 జరుగుతున్నటువంటి సంధికాలం అంటారు. ఈ సువార్త పత్రికల కాలం సంధికాలం అంటారు. అంటే అటు పూర్తిగా నెరవేరుస్తూ కనుమరుగు చేసే పరిస్థితి, రెండవది కొత్త నిబంధన ఇంట్రడ్యూస్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఓవర్లాపింగ్ టైం అంటుంది. అయితే కొత్త నిబంధన ప్రారంభం అయినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుందంటే మనం 3000 మంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. అయినా గుర్తుపెట్టుకోవాల్సి, అపోస్తుల కార్యములలో కూడా పూర్తి కొత్త నిబంధన అనేటటువంటి చట్టం అమలు కాలేదు. హౌ డు యు సే? దీన్ని ఎలా చెప్పగలం అంటే, అపోస్తల కార్యాలు అంతా కూడా ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళని లేపారు, స్వస్థతలు చేశారు, ప్రవచించారు, అన్ని అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. చూశారు కదా మీరు అపోస్తల కార్యాలలో? చూసామండి పౌలు గారు. చూసారా లేదా? చూస్తున్నాం. చూసాం. ఇప్పుడు జరుగుతున్నాయా? మరి ఇప్పుడు జరుగుతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, పౌలు గారి ఒంటికి నడికట్టు. తాకినటువంటి బట్టలు ఏవైనా సరే నడికట్టు ద్వారా రోగి మీద ఉంచినప్పుడు నడికట్టు ఏదైనా ఆయన బాడీకి టచ్ అయినటువంటి ఏ క్లాత్ తీసుకెళ్ళినా కూడా ఆయన రోగులు స్వస్థపరిచింది. ఇప్పుడు ఎవరికైనా జరుగుతుందా అలాగా? లేదు. అంటే ఏంటి అర్థం? అక్కడ కూడా కనుమరుగైనటువంటివి కొన్ని ఉన్నాయి. అయితే కానీ యవనస్తుని లేపేశాడు కదా, ఆ తబిత దోర్కాను బ్రతికించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా జరుగుతున్నాయి అక్కడ? కొత్త నిబంధన చట్టం కంప్లీట్ గా అమలు కానిటువంటి పరిస్థితి అపోస్తల కార్యాలలో కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రారంభమైంది మాత్రం అపోస్తల కార్యాల నుంచి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 100% పక్క ఐఎస్ఐ మార్క్ అంటారే, ఐఎస్ఐ మార్క్ కొత్త నిబంధన చట్టం ప్రారంభమైంది రోమా పత్రిక నుంచి. 100% కొత్త నిబంధన చట్టాన్ని మనం కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవాల్సింది పత్రికల నుంచే. ఎందుకు అనంటే ఎక్కడే గాని ఇప్పుడు మనం ఏదైతే జరుగుతున్నాయో, కొత్త నిబంధన చట్టంతో జరుగుతున్నాయో, అవన్నీ పత్రికల నుంచే మనం చూస్తూ ఉంటాం. ఒకటి, ఏ పత్రికలోనైనా సరే మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపినట్టు చూసారా ఎవరైనా? పత్రికల్లో చనిపోయిన వాళ్ళు లేపినట్లు, సూచక్రియలు జరిగించినట్లు, అద్భుతాలు జరిగించినట్లు, మహత్కారం జరిగించినట్టు, ప్రవచించినట్టు చూసారా? అస్సలు లేదు. లాజరు ఇక్కడ సువార్తలలో జరిగినది
అన్ని ఇంకా మా సువార్త పత్రికల్లో కానీ లేదా అపోస్తల కార్యంలో కానీ జరుగుతాయి. ఆ తర్వాత ఇవన్నీ లేవంటే అర్థం ఏంటంటే అసలు సిసలు కొత్త నిబంధన చట్టం మొదలైంది పత్రికల నుంచి. అంటే క్రొత్త నిబంధన చట్టములు మనకి ఇవన్నీ ఉన్నాయా లేవా అని తెలియాలంటే ఫస్ట్ రావాల్సింది ఎక్కడికంటే మొదటగా ఇనిషియల్ గా రావాల్సింది అపోస్తల కార్యాలు, పక్కాగా ఐఎస్ఏ మార్క్ రావాల్సింది పత్రికల్లో. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉపవాసం అనేటటువంటిది అసలు సాతానుడు సులభంగా సింపుల్ గా లేపేశాడు. ఎందుకంటే ఆకలి దప్పులు సహజమైన కోరికలు నువ్వు ఎట్లాగైనా తీర్చుకో, ఎంతవరకైనా తీర్చుకో, తిను, కడుపు నిండా తిను, వణికిచ్చు భూమినిక, కన్ను మిన్ను కాని రాకుండా బతుకు అన్న రీతిగా వాడు నియమం ఏర్పాటు చేశాడు. ఇది మనం పెళ్ళగించాలంటే ముందు మనకి చట్టం తెలియాలి. చట్టం ఎక్కడి నుంచి ఉందో చెప్పాలి. ఇప్పుడు దాకా మీరు చూడండి, మీరు ఎంతవరకు ఉన్న సువార్త పత్రికల్లో ఉన్నటువంటి వాటి గురించి చెప్పారు. ఇంకా అంతకు మించి రాలేదు, గమనించండి. ఇంకా ఏమన్నా ఉంటే ధర్మశాస్త్ర కాలంలో ఉంటివి, పితరుల కాలంలో ఉంటివి వద్దు. వాటిని కూడా మనం దృష్టాంతాలుగా తీసుకోవటం తప్పులేదు, కానీ 100% పాటించాల్సినవి ఉన్నవి కొత్త నిబంధన చట్టం. అంటే ఎక్కడైనా అపోస్తలుల కార్యాలలో కానీ తర్వాత పత్రికల్లో కానీ ఉపవాసాలకు సంబంధించినటువంటి రీతి రివాజులు ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టు మీరు చూసారా? అది నేను అడుగుతున్నది. ఎవరికైనా ఏమైనా గుర్తొస్తున్నాయా? రావట్లేదు కదండి. చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. 3వ వచనం చదవండి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కొత్త నిబంధన చట్టం మనకు ప్రారంభమైంది అపోస్తలుల కార్యంలో. అపోస్తలుల కార్యంలో అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఉపవాసం ఉండొచ్చు అంటారా, ఉండకూడదు అంటారా? ఉండొచ్చు. కానీ ఇప్పటిదాకా మనం ఏం విన్నామనంటే బాగా తినండి, నెక్స్ట్ ఏంటి, బాగా పని చేయండి. బాగా తినండి, బాగా తిన్నాడు బాగా పని చేయలేదు. నిద్రపోతుంది. బాగా తిన్నోళ్ళు బాగా పని చేయలేరు. కరెక్ట్ ఉన్నా. నేను తినకపోతేనే బాగా చేస్తాను, తింటే అస్సలు చేయలేను. అసలు మనం మానవ సహజమైన గుణం ఏంటంటే తినటం అన్నది మనం కాస్త తగ్గిస్తే, ఉపవాసం ఉంటేనట టోటల్ గా లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా బూస్టప్ అవుద్దటండి. ఆ శక్తి దిగునీకృతం అవుద్దట. ఎందుకంటే గ్యాప్ ఇస్తే చస్తే కదా పట్టక మనం ఎప్పుడూ అది డస్ట్, దానికి నోరు లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పడేస్తుంది దానిలో. అసలు నోటికి చేతికి అసలు గ్యాపే ఉండకుండా తినే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. చూద్దాం, ఇంకా చూద్దాం కొత్త నిబంధనల చట్టంలో చూద్దాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం. 27వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వములతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చూడండి, కాబట్టి మనకేమర్థమైంది? ఏమర్థమైందండి? తరచుగా ఉపవాసం చేయాలని పౌలు గారు ఏం చేశారండి? ఉపవాసాలు చేశాడు. చేసిన ఆయన ఏమని చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము
మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంతేనా? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏమని రాయబడింది చూడండి. అపోస్తలుడైన కాబట్టి పౌలు గారు సహోదరులారా, ఉమ్, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ఏం ప్రభు ఏం అయిన చెప్ చాలమ్మా ఏం చేపట్టాలంటండి? మనం ఏం ఫాలో అవ్వాలంట? బోధింపబడిన విధులు. మా పత్రికల్లో మేము ఒకవేళ నోటి మాటతో చెప్పినా, పత్రికల ద్వారా చెప్పినా, ఇప్పుడు పౌలు గారు పత్రిక చెప్పాడా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అని పత్రికలో రాశాడు కదా. రాసిందని ఏం చేయాలి? చేపట్టాలి. ఎవరైనా ఉపవాసాలు ఎవరు లేవురా కొత్త నిబంధన ప్రకారం అంటే వాళ్ళందరికీ కనువిప్పు కలిగించండి. ఇది నేర్పించి మీరు కూడా ఉపవాసం అలవర్చుకోండి. అవసరం, అత్యవసరం. కడుపు కాలితే కడుపు నింపిన దేవుడి గొప్పతనం అర్థం అవుద్ది. కష్టపడుతున్న అమ్మ నాన్నల కష్టం అర్థం అవుద్ది. రెక్కల కష్టం అర్థమైపోద్దండి. కడుపు నిండా తిండి ఎప్పుడు దొరుకుతూ ఉంటే ఏమర్థం అవుద్దండి? అదే కడుపు నిండిన మాటలు అంటారు. వద్దవి. సాతాను నియమం ఎప్పుడు కూడా నీకు ఇష్టం వచ్చినంత తిని, కడుపు నిండేంత వరకు తిని, పుట్టుకల దాకా తినంటాడే, అది ఎప్పుడు మంచిది కన్నా. ఏఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా సార్లు ఆయనకు అంత ఏజ్ వరకు మీరు ఎట్లా బతికారు, ఏంటి మీ సీక్రెట్ చెప్పండి అంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను తినాల్సిన దాంట్లో సగం ఏదంటాను. మనం సగం వద్దు, 30% తిన్నాం, 1/4 తగ్గించినా మంచిదే. 1/4 తగ్గించినా మంచిది. అసలు మనం ఆయన తినాలనుకున్నప్పుడు తినడానికి లేదంటన్నా వాళ్ళకి బీదరికంలో. అదమ్మా చూడండి. బాగా తినాల అన్ని ఉన్నప్పుడు ఆయన ఇక సినిమాల దాంట్ల కోసము తగ్గించినాడంట. చూడండి, అంటే అంత లాంగ్ రన్ లో అంత సంపాదించాలంటే అసలు ఆయన ఎన్ని సాధించుకున్నాడో, ఎంత చేశాడో, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వేసాడు అనేది మనకేం కొత్తగా తెలియందేం కాదు. అలాంటివన్నీ సాధించుకోవటానికి సాతాను నియమము చాలా ప్రమాదకరమైన అడ్డుబండ. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, నాయన నువ్వు ఆకలికి తట్టుకోలేవు. ఇప్పుడు నువ్వు ఒక పూట తినకపోయినా చచ్చిపోతావు. ఇప్పుడు ఏసావు గారికి ఏం చెప్పిన పరిస్థితి, అమ్మో నువ్వు చచ్చిపోతావు, ఇక నీకు జ్యేష్ఠత్వంతో వాటితో వీటితో ఎందుకురా నీకు పని, ముందు ప్రాణం కాపాడుకోరా అని పురికొల్పడం జరిగింది. చచ్చిపోరు ఎవరు. అప్పుడప్పుడు చాలా మంది ఓవర్ యాక్షన్ అంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. ఏదో ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళు కాస్త టైం దాటిపోతే ఏమైపోతారండి, గగ్గోలు పెట్టేస్తుంటారు తెలుసా. గగ్గోలు పెట్టేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఒక అరగంట తినకపోతే ఏం కాదు, వాడు ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతారు. ఇది మంచిది కాదు. ఏమంటే ఇది సాతాను నియమం. సాతాను నియమం. ఆకలికి మనం తట్టుకోలేము, కడుపు నిండా తినాల్సిందే, ఎలాగైనా తిను. నువ్వు జ్యేష్ఠత్వ హక్కు అంటే అది ఆస్తి, స్వాస్థ్యము, దీవెన, అది ఒక్కరికే మొదటగా పుట్టినోడికే వచ్చేది, ఇవన్నీ నువ్వేం ఆలోచన చేయదు. తగలేయి, దేన్నైనా సరే తగలేసి ఆ లోపల ఆ కడుపులో ఆ రగులుతూ ఉంటది కదా, ఏంటది, అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని సాటిస్ఫై చేయి. కడుపు అనే అగ్నిగుండాన్ని సాటిస్ఫై చేయి అనే పరిస్థితి. ఈరోజంతా మొత్తం ప్రపంచం అంతా పొట్ట చేత పట్టుకొని వచ్చారు అంటారు. ఇంకా నా కడుపు కొట్టకురా అంటారు. అంతా కడుపు మీదే ఉంది ప్రపంచం అంతా. కడుపే దేవుడు అన్నట్టుగా ఉంది. నీ దేవుడు ఎవరో కాదు, నీ కడుపే అన్నట్టుగా దయ్యం గడుపుతుంది. దేవుడి నియమం ఏం చెప్తుంది ఒకసారి ఇది కూడా చూసి మనం ముగించుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. దేవుడి నియమం ఏంటి? నేను చదువుతానక్క. నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేసి భోజనం చేయి. పనికి ఆహార పథకం అని ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్పి. ప్రభు చెప్పాడు, ప్రభు యొక్క ప్రభుత్వంలో చెప్పబడింది పనికి ఆహార పథకం అంటే పని చేసి తిండి తిను. పని చేయకుండా
తిండి తినద్దు అంటే కష్టపడి సంపాదించుకునే దైవ నియమం. సాతాను కష్టపడకుండా సంపాదించు, ఒకళ్ళ మీద పడి ఏడువు. నిన్న కడపలో ఇన్సిడెంట్ చూశాను, చాలా బాధ అనిపించింది, దారుణం అనిపించింది. ఎవరన్నా చూశారా లేదా మీరు? ఎదురుగుండా వస్తున్నటువంటి గూడ్స్ కి ఎదురుగా భార్య, భర్త, ఒక మాసాల కొడుకు, ముగ్గురు వెళ్ళారండి నైట్. చూసారు ఎవరన్నా న్యూస్? అది గూడ్స్ కి ఎదురుగా వెళ్ళిపోయారు, క్షణాల్లో చెదురు మదిరిగా పడిపోయారు. ఏంటి కారణం అని అంటే, వాళ్ళ అవ్వ తాతలు, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఆయన వర్క్ చేస్తున్నాను. అంటే గూడ్స్ కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్న ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. అంటే మెడికల్ ఏజెన్సీస్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. నేను ఒక షాప్ పెట్టుకుంటాను, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇవ్వండి అని అంటే, వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, మీ నాన్న అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అదే ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి నాన్న, ఈ యాక్సిడెంట్ లో ఈ ఆత్మహత్యలో చనిపోయినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా సరైన నమ్మకంగా ఉండేటటువంటి వాళ్ళు కాదట, ఆస్తి నిలబెట్టుకునే వాళ్ళు కాదట, పని చేసుకుని సాధించుకునే పరిస్థితి కాదని వాళ్ళు ఏం చేశారంటే, పెద్దవాళ్ళు మా దగ్గరన్నా ఉంటే సేఫ్ గా ఉంటది, ఇది వీళ్ళకి పనిచేసి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు నిలబెట్టుకోలేరు, పోగొట్టుకుంటారు, నాశనం చేసుకుంటారు, మేము చనిపోయేంత వరకు జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకు, మేము చనిపోతే వాళ్ళకే కదా అని. ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి, ముసలోళ్ళు. కేవలము నాకు ఆస్తి పంచట్లేదు, గొడవ జరిగిందట, ఆస్తి నేను పంచింది చిల్లు గవ్వగొడి ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్పేస్తే, ఇంకా మా వాళ్ళే మమ్మల్ని పట్టించుకోకపోతే, మాకు సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారని చెప్పేసి భార్య, భర్త, చంటి పిల్లోడు ముగ్గురు పోయాడు. కష్టపడి సంపాదించే తత్వం లేదా? అసలు ఎవరండి? ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలీదు, నేను ఇంట్లో నుంచి పొండి అని మా అమ్మ నాకు మా ఆవిడకి చెప్తే, గర్భవతిగా ఉంది మా ఆవిడ, కట్టు బట్టలతో బయటకు వచ్చాం. మీకు తెలుసో తెలీదో, కట్టు బట్టలతో బయటకు వచ్చామండి. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి సంపాదించుకుని చాలు. వాళ్ళు ఇచ్చింది, జన్మనిచ్చారు చాలదా? చదువు చదివించారు, ఇది తీసుకొచ్చారు, ఎన్నో కష్టాలు పడ్డారు, అంతకు మించి ఏం కోరుకుంటాం? వెళ్ళిపో అంటే కట్టుబట్టలతో వచ్చి సాధించుకొని చూపించాం. జీవితం అంటే సాధించుకొని చూపించాల్సింది, గూడ్స్ బండికి ఎదురెళ్లాల్సింది కాదు. చేతగాంతనం అది. కష్టపడి సంపాదించుకో, దేవుడు చెప్పిన నియమం అది. ఆ దైవ నియమం మాకు తెలుసు. ఇప్పటికీ అత్తగారింటి నుంచి కానీ అమ్మగారింటి నుంచి కానీ ఒక్క చిల్లి గవ్వ ఆశించకుండా బతుకుతున్నాను. ఎందుకనుకుంటున్నారు? దేవుడు నాకు కష్టించేటటువంటి తత్వం, అదే మంచి నియమం అని నేర్పించాడు. కష్టపడు, ఉద్యోగం చేసి కష్టపడుతున్నా, అలాగే పరిచర్య చేసి కష్టపడుతున్నా. ఎందుకు అంటే దేవుడు మనకు జీవితాలకు ధైర్యంగా జీవించటానికి, నీతిగా జీవించటానికి రెక్కలు ఇచ్చాడు, రెక్కల కష్టం ఇచ్చాడు, దానికి శక్తినిచ్చాడు. ఇంకేం కావాలి? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనానో పని చేయకపోతే ఇప్పుడు భోజనం చేయకూడదు. మీలో కొందరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు. అక్రమం అది, అక్రమం. పని చేయకుండా తినటం, సంపాదించుకోవటం. ఆకలి దప్పులు తీరాలంటే రెక్కల కష్టంతో కష్టపడి సంపాదించాలి. అది దైవ నియమం. ఆ నియమానికి వ్యతిరేకంగానే దయ్యం అనేక రకాలుగా మనకు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఇందులో మేమేదో గొప్పలో అని చెప్పట్లేదు. దేవుడే ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహానికి ఆరోగ్యం ఇచ్చాడు, తర్వాత పని చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు, పనిచేసి సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దాంతో మనం సాధించుకోవాలి. దైవ నియమం చెప్పింది, నాయన ఎవరిది ఆశించే పరిస్థితి పెట్టదు, నీ పొరుగు వాడిని దగ్గు దేనిని ఆశించవద్దు, రోషం కలుగుతుంది అనేటటువంటి రీతిగా దేవుడు మనల్ని ముందుకు సాగింప చేయడానికి ఆయన నియమం ఒకటి ఏర్పాటు చేశాడు. జవసత్వాలు ఇచ్చేసి, అవకాశాలు ఇచ్చేసి, ఇంకేమిరా నీకు అని
ముందుకు సాగింపజేస్తుంటే, నాయన నువ్వు కష్టపడొద్దు, ఒకరిని దోచుకో, ఒకరిని అన్యాయం చెయ్యి, ఒకరిని మోసం చెయ్యి, నువ్వు బాగా తినవలసిన దానికల్లా తిను, ఒకరి మీద ఆధారపడి బతుకు అన్ని దైవ నియమం చెప్తుంది. ఇది ఆకలి దప్పుల విషయంలో దైవ నియమం, సాతాను నియమం. ఇంతవరకు ఏ నియమంలో ఉన్నా ఇక మీదట మనం ఏ నియమంలోకి రావాలండి? దైవ దైవ నియమం. నియమములో దైవ నియమములోనికి రావాలి. దైవ నియమములోనికి రావాలి, మర్చిపోకండి. ఓకే అండి. అయితే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఆకలి దప్పులు అనే సహజ కోరికల విషయంలో అడగండి. నేను పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.